దోర్కా యొప్పేలో నివసించే ఒక స్త్రీ. ఆమె విశ్వాసము, దాతృత్వము మరియు నిస్వార్థ ప్రేమకు నిదర్శనము. దోర్కా యేసుక్రీస్తునందు విశ్వాసముంచి ఆమె తన విశ్వాసాన్ని క్రియల ద్వారా చూపించింది. దోర్కా అనగా లేడీ అని అర్థము. దోర్కా తాను ఇతరుల పట్ల నిస్వార్థ ప్రేమను కలిగి పేదవారికి, అనారోగ్యము గలవారికి సేవ చేయడానికి తనను తాను సమర్పించుకుంది. సత్క్రియలను, ధర్మకార్యములను బహుగా చేసింది. ఆ దినములయందు ఆమె కాయలాపడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో ఉంచుతారు. పేతురు యొప్పేకు దగ్గరలో లుద్దా అనే గ్రామంలో ఉన్నాడని విని ఆయనను తీసుకుని రమ్మని 2 మనుషులను పంపుతారు. పేతురు వచ్చినప్పుడు వారు మేడగదిలోనికి అతనిని తీసుకుని వెళ్తారు. విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు కుట్టి ఇచ్చిన అంగీలను, వస్త్రములను చూపిస్తారు. పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళూని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంటుంది. అతడు ఆమెకు చెయ్యి ఇచ్చి లేవనెత్తి పరిశుద్ధులను, విధవరాండ్రను పిలిచి వారికి సజీవముగా అప్పగిస్తాడు. ఇది యొప్పే అందంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచుతారు. దోర్కా సత్క్రియల ద్వారా, ధర్మకార్యముల ద్వారా ఇతరులకు ఒక మంచి ఉదాహరణగా నిలిచింది. హల్లెలూయా.